Hello traders, welcome to a simple Telugu Forex trading channel. So guys, ఇప్పటికి మనం two videos చేసాం. One is Forex trading versus binary trading and next one is Forex trading start చేయాలంటే బేసిక్ గా మనం ఏదో అనాలిసిస్ చేయాలి. సో అనాలిసిస్ లో మనకి ప్రస్తుతం there are different ways people analyze. ఒకటి SMC అవ్వచ్చు, ఒకటి ప్రైస్ అవ్వచ్చు, ఒకటి ICT అనొచ్చు. ICT is different topic, maybe in future we'll see. బట్ ఫస్ట్ ఈ రెండు అయితే బేసిక్ గా ఎక్కువగా యూస్ చేస్తాను. సో నేను ఈ రెండు కంపేర్ చేశాను. ఎస్ఎంసి ఎలా ఉంటుంది, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది. ప్లీజ్ ఎవరైతే వీడియో వాచ్ చేయలేదో వాచ్ దిస్ వీడియో గైస్, ఎస్ఎంసి వర్సెస్ ప్రైస్ యాక్షన్. ఎందుకంటే ఏది యూస్ చేయాలి, ఏది బెస్ట్ అని క్లియర్ గా డీటెయిల్డ్ గా నేను చెప్పాను ఈ వీడియోలో. రైట్, నౌ లెట్స్ జంప్ ఇన్ టు అవర్ నెక్స్ట్ టాపిక్. సో మనం ఫస్ట్ ఇప్పుడు ఎస్ఎంసి వర్సెస్ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో చూసాం. సో మనం ఏం డిసైడ్ అయ్యాం వీడియోలో మీకు తెలుసు, ఎవరైతే వాచ్ చేశారో వీ థాట్ టు గో విత్ బోత్. దట్ ఈస్ మై వర్డిక్ట్ కరెక్ట్ కదా. నేను ఫైనల్ గా మనం ఏంటి సరే రెండు యూస్ చేస్తేనే మనకి ప్రాఫిటబుల్ గా ఫోరెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు. కరెక్ట్. సో నేను ప్రైస్ యాక్షన్ ఫస్ట్ కవర్ చేసి దాని తర్వాత ఎస్ఎంసీకి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ ఇస్ ద మోస్ట్ జెన్యున్ వే. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అంటే ఏంటో కూడా చెప్పాను మీకు. హౌ సింపుల్ గా ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో దాన్ని ప్రైస్ యాక్షన్ అంటాం. సో ఇది దీంట్లో ల్యాగ్ ఉండదు, ఏముండదు, డిలే ఉండదు. మన కళ్ళ ముందు ఎలా అనలైజ్ చేస్తున్నాం అదే మ్యాటర్ అనమాట. సో ప్రైస్ యాక్షన్ ఎప్పటికైనా గైస్, ప్రైస్ యాక్షన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ప్రైస్ యాక్షన్ వచ్చాక మన ఎస్ఎంసి అది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ అక్యురసీ పెరుగుతుంది. ఆల్రైట్, సో టుడేస్ టాపిక్ నేను ఇలా త్రీ టాపిక్స్ కింద డివైడ్ చేశాను గైస్. ఫస్ట్ దీని ప్రైస్ యాక్షన్ లో నేను మార్కెట్ స్ట్రక్చర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మార్కెట్ స్ట్రక్చర్ అయిపోయిందంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా మంది తెలిసే ఉంటాయి ఇవి. బట్ స్టిల్ ఐ విల్ గోయింగ్ టు రిఫ్రెష్ ఇట్ బికాస్ నేను స్క్రాచ్ నుంచి చేస్తాను, ఆల్రెడీ చెప్పాను ఈ ఛానల్లో. దట్ ఈస్ ద రీజన్. సో ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ కవర్ చేద్దాం. నేను డీటెయిల్ వెళ్ళండి, సింపుల్ బేసిక్ నాలెడ్జ్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ దెన్ క్యాండిల్ విక్ అనాటమీ. ఆల్రైట్, సో ఫస్ట్ మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి అసలు? మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సింపుల్ గా మార్కెట్ ఇప్పుడు సపోజ్ మార్కెట్ అంటే ఏంటి? మార్కెట్ అంటే ప్రైస్ ఎలా ప్రైస్ ని ఒక చార్ట్ లో ఉండేదాన్ని మనం మార్కెట్ అంటాం. ఓకే, సో మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక బిల్డింగ్ ఇలా ఉందనుకోండి. సారీ, ఒక బిల్డింగ్ ని ఇదేంటిది ఒక బిల్డింగ్ అనుకోండి. ఓకే, సో ఇది ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఏ బిల్డింగ్. కరెక్ట్. ఏంటి? ఇలాగా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సో ఇది ఒక స్ట్రక్చర్. సో ఇన్ ద సేమ్ వే బిల్డింగ్ ని మనం ఏం చెప్పాం? దిస్ ఇస్ అ స్ట్రక్చర్, రెక్టాంగులర్ స్ట్రక్చర్ కన్స్ట్రక్ట్ చేశారు అని అనుకుంటాం. సో మార్కెట్ లో మరి ఏంటి స్ట్రక్చర్ అంటే, మార్కెట్ ని గైస్ సింపుల్ గా చెప్తున్నా, మార్కెట్ ని ఒకసారి ఫస్ట్ నేను ఒకసారి డ్రా చేసి తర్వాత సపోజ్ ఇలా ఉంది అనుకో. ఎగ్జాంపుల్ ఇలా ఉంటే మార్కెట్ ని ఎలా డిఫైన్ చేశారంటే స్ట్రక్చర్ కింద, లెట్ మీ రైట్ ఇట్. సో ఫస్ట్ దాన్ని ఏమంటామంటే హైయర్ హైస్ అంటాం. కంగారు పడిపోకుండా ఏం లేదు ఇందులో. తర్వాత సారీ, ఈ రెండు ఒక పెయిర్ అనమాట. హైయర్ లో, ఈ రెండు ఒక పెయిర్. హైయర్ హైస్, హైయర్ లోస్. నెక్స్ట్ పెయిర్ ఏంటి? కలర్ మారుస్తే సో దట్ యూ వోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్ పెయిర్ ఏంటంటే లోవర్ హైస్. ఇంకొకటి ఏంటి నెక్స్ట్ పెయిర్? దీని పేరు ఏంటి? లోవర్ లోస్. ఇది గైస్, ఈ రెండే ఉంటాయి బేసిక్ గా మార్కెట్ స్ట్రక్చర్ ని నేర్చుకోవాలి అంటే. సో ఇప్పుడు హయ్యర్ హై అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్ హయ్యర్ హై? ఏంది పేరు ఎలా ఉంది అనుకుంటున్నారా? హయ్యర్ హై అంటే హయ్యర్ హై అంటే మీనింగ్ ఏంటంటే పేరులోనే ఉంది హై, ఇంకొక హై అనేసి. అంటే ఒక హై ఇలా వచ్చి, హై అంటే మీకు తెలుసు స్వింగ్ లో హై అంటుంది. ఒక హై దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ వస్తే ఇది ఒక హై. అంటే సింపుల్ గా నేను ఇక్కడ డ్రా చేసిన దాంట్లో చూపిస్తాను చూడండి. హయ్యర్ హైస్ ని నేను మార్క్ చేస్తాను ఇక్కడ. ఇది ఒక స్ట్రక్చర్. మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, అప్ ట్రెండ్. ఇది అందరికీ తెలుసా ట్రెండ్ ఏంటి? మార్కెట్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్. కరెక్ట్. కలర్ కూడా చేంజ్ చేస్తా సో మార్కెట్ ఇప్పుడు ఏ ట్రెండ్ లో ఉంది? అప్ ట్రెండ్. సో ఈ అప్ ట్రెండ్ లో ఒకవేళ ఉంటే హయ్యర్ హైస్ అంటే ఏంటి, హయ్యర్ లోస్ అంటే ఏంటి? ఈ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఎప్పుడు వస్తాయంటే వెన్ ద మార్కెట్ ఇస్ ఇన్ అప్ ట్రెండ్ గైస్. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ పేరు వస్తుంది మనకి. మార్కెట్ అనేది ఈ పేరు ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్ అనేది
అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ పేర్స్ వస్తాయి. ఈ కింద పేర్స్ ఎప్పుడు వస్తాయి? ఈ కింద పేర్స్ ఎప్పుడు వస్తాయి అంటే మార్కెట్ అనేది ఆపోజిట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఈ పేరు వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు లోవర్ హైస్ లోవర్స్ లోస్ వస్తాయి, లోవర్ లోస్ వస్తాయి. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు హైయర్ హైస్ హైయర్ లోస్ వస్తాయి. సో అసలు ఇంతకీ ఎలా ఎలా మార్క్ చేస్తాం? హైయర్ హై ఏంటి, హైయర్ లో అంటే ఏంటి? సింపుల్ ఇంగ్లీష్ లో తెలిసినట్టే, ఒక హైయర్ హై, హై హై అంటే పైకి పైకి, హైయర్ లోస్ అంటే పైకి ఉన్న లో. ఓకే, సో ఇప్పుడు కన్ఫ్యూజ్ చేయకుండా సింపుల్ గా చెప్తా, ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి. ఇది మన మార్కెట్ ఇప్పుడు ఏంటి, అప్ ట్రెండ్ లో ఉంది. సో నేను మార్క్ చేస్తున్నాను చూడండి, కలర్ మారుస్తా సో దట్ ఇట్ విల్ బి క్లియర్, మేబీ బ్లాక్. యా, ఇప్పుడు ఇది ఒక స్వింగ్ హై, కరెక్ట్? ఈ స్వింగ్ హైని నేను ఒక మార్క్ చేశాను. ఇది ఒక స్వింగ్ లో. ఓకే, స్వింగ్ హై అంటే లోయెస్ట్ పాయింట్ గైస్. మార్కెట్ లోయెస్ట్ పాయింట్ స్వింగ్ లో అనమాట సర్కిల్. మార్కెట్ హైయెస్ట్ పాయింట్ స్వింగ్ హై అనమాట. దేనికి? ఈ పర్టికులర్ ఏరియాలో ఫస్ట్ ఈ మార్కెట్ ఎలాగే కదా, ఫస్ట్ ఎలాగే కదా మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడి నుంచి వెళ్ళింది ఇలాగా, ఇలా కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో నేను ఫస్ట్ ఈ స్వింగ్ లో చూసాను. ఫస్ట్ స్వింగ్ అంటే ఏంటి? ఒక మొమెంటం అనమాట. ఒక కింద నుంచి వెళ్ళే పైకి ఒక మొమెంటాన్ని స్వింగ్ అంటాం. ఈ మొమెంటాన్ని స్వింగ్ అంటాం. ఓకే, సో ఈ స్వింగ్ లో నేను ఏం చేశాను? లోయెస్ట్ పాయింట్ ఏంటి? ఇది లోయెస్ట్ పాయింట్, కరెక్ట్? సో దీన్ని ఏమంటానంటే, ట్రెండ్ ఏంటి మనకు తెలుసు, ట్రెండ్ ఈస్ వాట్ గైస్, అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ లో ఏమేమి ఉంటాయంటే గైస్, హైయర్ లోస్. సో ఫస్ట్ దాన్ని, ఇది లో పాయింట్ కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం హైయర్ లో అంటాం గైస్. హైయర్ లోని నేను HL అని డినోట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇదే స్వింగ్ కి హై పాయింట్ ఇది కదా పైన ఉన్నది, సో దీన్ని ఏమంటాం HH, హైయర్ హై. హైయర్ హై ని HH అంటున్నా, హైయర్ లోస్ ని HL అంటున్నా. అదే లోవర్ హైస్ అయితే LH అంటాను, లోవర్ లోస్ అంటే LL అంతే. కాకపోతే డౌన్ ట్రెండ్ లో వస్తుంది, సో కంగారు పడద్దు. సో ఇప్పుడు మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం? ఫస్ట్ స్వింగ్ మాట్లాడుకున్నాం. ఏదో ఫస్ట్ స్వింగ్ ఈ ఏరియా. ఇప్పుడు ఈ స్వింగ్ లో లోయెస్ట్ పాయింట్ హైయెస్ట్ పాయింట్ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్వింగ్ వచ్చింది. ఏంటో స్వింగ్? మార్కెట్ మళ్ళీ కిందకి వెళ్ళగొచ్చి ఒక స్వింగ్ లో మళ్ళీ మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ ఈ స్వింగ్ లో అంటే చూడండి గైస్, లెట్ మీ, ఈ స్వింగ్ ఇక్కడ నుంచి పడింది. మనం ఇది ఉందా, ఇది కన్సిడర్ చేయం. హైయర్ హైస్ హైయర్ లోస్. ఇప్పుడు ఏంటంటే ఈ పాయింట్ ఉందా, దీన్ని ఏమంటామంటే ఒక రిట్రేస్మెంట్. ఓకే, ఆర్ పుల్ బ్యాక్. సింపుల్ గా చెప్పాలంటే పుల్ బ్యాక్ అంటారు గైస్. పుల్ బ్యాక్ అంటే ఏంటి? ఇంగ్లీష్ లోనే మీనింగ్. పుల్ బ్యాక్ అంటే లాగడం, పైకి వెళ్ళినా దానికి లాగేదాన్ని పుల్ బ్యాక్ అంట. అంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, ఇప్పుడు అలా పైకి వెళ్ళిపోద్ది, వెళ్ళదు కదా, ఏదో ఒక మూమెంట్ కిందకి వస్తుంది. ఈ కిందకి వచ్చేదాన్ని మనం పుల్ బ్యాక్ అంటాం. ఓకే, సో ఎప్పుడైనా మార్కెట్ ని స్ట్రక్చర్ గీస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, పుల్ బ్యాక్స్ ని కాకుండా ఓన్లీ మొమెంటాన్ని కన్సిడర్ చేస్తాం. ఇది అంటే ఇందులో పుల్ బ్యాక్స్ ఏంటంటే ఇవి పుల్ బ్యాక్, ఫస్ట్ పుల్ బ్యాక్, మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక పుల్ బ్యాక్ అనమాట. ఓకే, మళ్ళీ మార్కెట్ పోయి కిందకు వచ్చింది అనుకోండి, ఇలా పైకి వెళ్ళాక మళ్ళీ దీన్ని ఒక పుల్ బ్యాక్ అంటాం. అంటే ఏంటి? అప్ ట్రెండ్ లో ఉన్న మార్కెట్ కిందకు వచ్చి కొద్దిగా మళ్ళీ పైకి వెళ్తుంది. ఎందుకు కిందకు వస్తుంది మార్కెట్? ఎందుకంటే సింపుల్ గా నేను ఇంకా ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, మీరు ట్రిప్ కి వెళ్తున్నారు, డెస్టినేషన్ బి. ఓకే, అంటే హైదరాబాద్ నుంచి మేబీ నియరెస్ట్ ప్లేస్ హైదరాబాద్ నుంచి మేబీ బెంగళూరు వెళ్ళాలనుకున్నారు. ఏ అనేది హైదరాబాద్, బి అనేది బెంగళూరు. ట్రిప్. సో మీరు ఒక కార్ లో వెళ్తున్నారు, ఇలా జర్నీ చేస్తున్నారు. జర్నీ చేసినప్పుడు మీరు ఏం చేస్తారు? మొత్తం జర్నీని మీరు ఎక్కడో, అంటే ఇది లాంగ్ జర్నీ కాబట్టి, అంటే ఇది జర్నీతో రిలేట్ చేస్తుంది, ఇది లాంగ్ జర్నీ కాబట్టి మీరు ఏం చేస్తారు? మధ్య లాగా ఎక్కడో రెస్ట్ తీసుకోవడమో, లేదంటే కార్ కి మళ్ళీ పెట్రోల్ కొట్టించడమో చేస్తుంటారు. పెట్రోల్, రైట్? ఎందుకంటే మీరు ఒకే స్వింగ్ లో ఎవరు వెళ్ళిపోయారు, స్టార్ట్ చేసి ఎండ్ అయ్యి బెంగళూరు దగ్గర ఎండ్ అవడం అంటే కొద్దిగా కష్టం. నేను రియలిస్టిక్ వేలో చెప్తున్నాను. అనొచ్చు మీరు, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతా అక్కడ ఎండ్ అవుతుంది, వెళ్ళండి, అలా కూడా మార్కెట్ వెళ్తుంది, ఒకేసారి పైకి వెళ్ళిపోదాన్ని దాన్ని అంటాం. బట్ నేను రియలిస్టిక్ గా కాల్ చెప్తున్నాను. ఏ నుంచి వెళ్ళారు, మధ్యలో ఎక్కడో రెస్ట్ తీసుకోవడానికి
కిందకు వచ్చారు. అదే మన కొద్ది రెస్ట్ తీసుకుని ఎక్కడ ఆగారు, పెట్రోల్ కొట్టేసుకుని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఎక్కడో ఇలా ఒక టూ టైమ్స్ ఆగి తర్వాత మీరు డెస్టినేషన్ చేరుకున్నారు. సో పాయింట్ ఏంటంటే దీనిలో అర్థం ఏంటి, మార్కెట్ మనం ఎలాగ ఎప్పుడు కంటిన్యూస్ గా ఒకే డైరెక్షన్ లో వెళ్ళాము, ఎందుకంటే లాంగ్ టైం మార్కెట్ ఏం చేస్తుందంటే మార్కెట్ కూడా పెట్రోల్ లాగా పుల్ బ్యాక్ అనమాట. అది కొద్దిగా వచ్చి కిందకు వస్తుంది ఫస్ట్. నేను దీని గురించే చెప్తున్నాను. ఇది కిందకు వచ్చి కొద్దిగా అంటే ఈ కాన్సెప్ట్ లో నేను పెట్రోల్ అని మన ట్రిప్ లో చెప్పాను, దాన్ని దీన్ని ఏమంటాం అంటే పుల్ బ్యాక్ అనమాట. కొద్దిగా పుల్ బ్యాక్ ఇచ్చి కొద్దిగా కిందకు వచ్చేసి మళ్ళీ పిక్ చేసుకుంటది మొమెంటం, మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ కొంత దూరం అయితే నాకు మళ్ళీ అది కొద్దిగా కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంటది, మళ్ళీ కిందకు వస్తుంది మళ్ళీ పైకి, అలా అనమాట. అంతేగాని మార్కెట్ ఇలా స్ట్రైట్ గా రాకెట్ లాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు కూడా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఒక కార్ వెళ్తుంది ట్రిప్ అనుకోండి, మధ్యలో ఆగి రెస్ట్ తీసుకోవడం, పెట్రోల్ కోసం ఆగి మళ్ళీ రీఫిల్ చేసుకొని మళ్ళీ వెళ్తారు, అలా అనమాట. సో అలానే ఈ జర్నీ కూడా అవుతుంది. ఓకే, సో లెట్ మీ కమ్ బ్యాక్ టు అవర్, లెట్ మీ డిలీట్ ఇట్. ఈ ట్రిప్ ఇది డిలీట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. సో పుల్ బ్యాక్ ఏంటి అర్థమైంది కదా, మార్కెట్ ఇలా వెళ్తున్నప్పుడు కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తాయి, కిందకు వచ్చిన దాన్ని మనం ఒక పుల్ బ్యాక్ అంటాం. ఓకే, సో పుల్ బ్యాక్ అంటే క్లారిటీ ఇచ్చాను వాట్ ఈస్ ద పుల్ బ్యాక్ అని. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. పుల్ బ్యాక్ ఇది కూడా ఇంపార్టెంట్ గైస్. సో అన్ని ఇంపార్టెంట్, నేను అందుకని సార్లు చెప్తున్నా. ఈ కిందకు వచ్చేదాన్ని కొద్దిగా రిట్రేస్మెంట్ అనొచ్చు, పుల్ బ్యాక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. టర్మ్ పుల్ బ్యాక్ అనుకుందాం మనం, దీన్ని పుల్ బ్యాక్ అంటాం. ఓకే, ఆల్ రైట్. సో ఇప్పుడు మనం ఇది ఇక్కడ మనం దీన్ని ఏమని చెప్పాం, సో నేనేమని చెప్పాను, దీన్ని మనం పుల్ బ్యాక్ అంటాం ఈ స్వింగ్. ఓకే, పుల్ బ్యాక్ వచ్చి మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పైకి వెళ్తుంది కదా. మళ్ళీ ఇలా పైకి వెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకోండి, క్లియర్గా చెప్తా. ఓకే, ఫస్ట్ నేనేం చెప్పాను, ఈ పాయింట్ ఏంటి గైస్, ఈ పాయింట్ ఏంటి, ఇది అప్ ట్రెండ్ లో అయితే ఏమంటాయి, హైయర్ హైస్ హైయర్ లోయెస్ట్ పాయింట్ కదా స్వింగ్ కి. సో దీన్ని ఏమంటాం, హైయర్ లో, దీన్ని హైయర్ హై. ఫస్ట్ స్వింగ్ కి నేర్చుకున్నాం ఇదే పాయింట్, ఇది పాయింట్. ఇప్పుడు మీరు ఈ హయ్యర్ హైని మనం ఈ హయ్యర్ హై వచ్చింది కదా, తర్వాత ఏమైంది, ఇక్కడ ఎక్కడో ఏదో ఒకటి ఉండొచ్చు, ఏదో ఒక రెసిస్ట్ ఏదో ఒకటి ఉండొచ్చు ఇలా మార్కెట్ వెళ్ళగొచ్చినప్పుడు ఈ లెవెల్ దగ్గర. సో ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే మార్కెట్ ఇలా వెళ్ళింది కదా, ఈ రెసిస్టెన్స్ ని టచ్ చేసి మార్కెట్ ఏదో పుల్ బ్యాక్ ఇచ్చింది, కిందకు వచ్చింది మాకు కొద్దిగా. అదేవిధంగా రెసిస్టెన్స్ ని టచ్ చేసి మార్కెట్ కిందకు వచ్చింది రైట్. మళ్ళీ ఏంటి, కిందకు వస్తే ఇలా కంటిన్యూస్ కిందకి వెళ్ళిపోదు, మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఎక్కడో ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ దానికి ఒక సపోర్ట్ లాగా అనమాట. సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఒక దాన్ని టచ్ చేసి పైకి వెళ్ళేదాన్ని సపోర్ట్ అంటాం సింపుల్ గా టర్మ్ లో. సో మార్కెట్ ఇక్కడికి ఎక్కడికో టచ్ చేసి మళ్ళీ దాని ఒరిజినల్ ఏరియాలోకి వెళ్తుంది. ఒరిజినల్ డైరెక్షన్ ఏంటి, అప్ ట్రెండ్ కదా, మార్కెట్ యొక్క డైరెక్షన్ అప్ ట్రెండ్ మనకు తెలిసిందే. మన ఏ టు బి జర్నీలోని ఎక్కడో పెట్రోల్ రెస్ట్ చేసినాక హైదరాబాద్ నుంచి పెట్రోల్ కొట్టించి రెస్ట్ చేసిన మళ్ళీ బెంగళూరు తో హైదరాబాద్ బెంగళూరు వెళ్ళే డైరెక్షన్ లోనే వెళ్తాం. అంతేగాని మళ్ళీ వెనక్కి వచ్చాం కదా, వెనక్కి కొద్దిగా వచ్చారు మీరు రెస్ట్ తీసుకోవడానికి ఆగడానికి వచ్చేది, మళ్ళీ మీ మొమెంటం మీరు కంటిన్యూ చేస్తారు. అలానే సేమ్ ఇలా పుల్ బ్యాక్ ఇచ్చి రెస్ట్ తీసుకున్నాక మార్కెట్ మళ్ళీ దాని ఓన్ డైరెక్షన్ ఇది పైకి వెళ్తుంది అనమాట. వెళ్ళేకి ఏం చేసింది, వెళ్తున్నప్పుడు ఈ హైయర్ హై ముందు స్వింగ్ యొక్క ఫస్ట్ హైయర్ హై ఉంది కదా, దాన్ని ఒక లైన్ లో డ్రా చేసుకోండి గైస్. అంటే ఊహించుకోండి, లేకపోతే ఇమాజినరీగా, లేకపోతే మీకు తెలియకపోతే ఇంకొక లైన్ డ్రా చేసుకోండి, ఒక హారిజాంటల్ లైన్. ఈ మొమెంటం లో వెళ్ళినప్పుడు ఈ హైయర్ హైని బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ ఉందా, నేను ఒక లెవెల్ గీసాను కదా, ఈ హైయర్ హైని బ్రేక్ చేసింది, ఇది అంటే పైకి దూసుకెళ్ళిపోయింది. హైయర్ హైని బ్రేక్ చేస్తే ఇక్కడ చేసిన వెంటనే అప్పుడు మాత్రమే ఇక్కడ దీన్ని హైయర్ లో అంటాం. అక్కడ బ్రేక్ అయ్యేకే దీన్ని మనం డినోట్ చేస్తాం హెచ్ఎల్ కింద. ఒకవేళ ఇది బ్రేక్ చేయలేదు అంటే ఇది హైయర్ లో అవ్వదు గైస్. ఓకే, సో సిన్స్ మన మార్కెట్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది కాబట్టి మనకి ఫస్ట్ హైయర్ లో జనరేట్ అయింది, అప్పుడే మనం మార్క్ చేసుకోవాలి హైయర్ లో. ఎప్పుడైతే ఇది ఈ లెవెల్ ని బ్రేక్ చేసిందో అప్పుడే మనం హైయర్ లో మార్క్ చేస్తాం, లేదంటే లేదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే దీన్ని ఈ లెవెల్ ని డ్రా చేసిన లెవెల్ ని ఈ మార్కెట్ ఇలా బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళిందో అప్పుడు మాత్రమే హైయర్ లో డినోట్ అవుతుంది గైస్, అప్పుడు దాకా మనం మార్క్ చేయం. సో ఇప్పుడు హైయర్ లో డినోట్ అయింది,
సో మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళాక ఏమైంది, మళ్ళీ మార్కెట్ పుల్ బ్యాక్ ఇచ్చింది, మళ్ళీ రెస్ట్ తీసుకుంది కొద్దిగా. ఓకే, మార్కెట్ థాట్ ఐ గో ఫర్ సారీ మార్కెట్ మళ్ళీ రెస్ట్ తీసుకొని కిందకు వచ్చింది. కరెక్ట్. సో రెస్ట్ తీసుకొని కిందకు వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఈ పాయింట్ ఉంది కదా, ఇదే హైయెస్ట్ కదా ఈ స్వింగ్ లో. ఇప్పుడు మనం ఫస్ట్ స్వింగ్ ఇందాక చూసాం, ఇది ఫస్ట్ స్వింగ్, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చూస్తుంది రెండో స్వింగ్. కరెక్ట్. ఈ రెండో స్వింగ్ లోయెస్ట్ పాయింట్ మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. ఈ లోయెస్ట్ పాయింట్ ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఫస్ట్ యొక్క హై బ్రేక్ అయ్యాక అప్పుడు ఈ లోయెస్ట్ ని హైయెస్ట్ లో కన్ఫర్మ్ చేసుకున్నాం. మరి హైయర్ హైని మళ్ళీ ఈ స్వింగ్ లో, రెండో స్వింగ్ లో కొత్త హైయర్ హై ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం, ఇప్పుడు మళ్ళీ మార్కెట్ ఇలా పుల్ బ్యాక్ కోసం వచ్చి మళ్ళీ ఇలా పైకి వెళ్తుందో, ఇప్పుడైతే కిందకు వచ్చింది ఒక పుల్ బ్యాక్ కింద, అప్పుడే మార్కెట్ ని మనం హైయర్ హై కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇప్పుడు కొత్త హైయర్ హై ఏది గైస్, ఇప్పుడు ఇది కొత్త మన హైయర్ హై, అంటే ఇది హెచ్హెచ్, మళ్ళీ హెచ్హెచ్, ఇప్పుడు మనకి కొత్త హెచ్హెచ్. ఇప్పుడు సేమ్ మళ్ళీ మార్కెట్ ఏదైంది, మార్కెట్ ఇలా కిందకు వచ్చింది, కిందకి హైయర్ హై కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది గైస్. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఇలా వచ్చింది, ఇలా పైకి వెళ్ళింది. రైట్. ఇలా పైకి వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఇలా పైకి వెళ్తుందా, ఇలా మీరు ఏం అబ్జర్వ్ చేశారు, మళ్ళీ ఈ హైని ప్రీవియస్ స్వింగ్ హై, స్వింగ్ అంటే ఏది, ప్రీవియస్ స్వింగ్ అంటే ఇది కదా, కొత్త స్వింగ్ ఉంది ఈ పార్ట్, ఫస్ట్ స్వింగ్ ఇది, ఈ స్వింగ్ హైని బ్రేక్ చేసింది కాబట్టి అప్పుడు మన హైయర్ లో కన్ఫర్మ్ అయింది. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది ఫస్ట్ టైం, సో వినండి, మళ్ళీ వినండి. కాకపోతే ఇది ఒక్కటే ఆయన కావాలంటే చెప్తాను ఒక వీడియోలో, ప్రాబ్లం లేదు, డీటెయిల్ గా చెప్తాను అందుకే, సో మీరు మిస్ అవ్వకూడదని. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ హైయర్ హై ఎప్పుడు కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు ఈ హైయర్ హై అనేది ఈ స్వింగ్ మనకి ఇలా బ్యాక్ వచ్చినప్పుడు, పుల్ బ్యాక్ వచ్చినప్పుడు దీన్ని హైయర్ హై కన్ఫర్మ్ చేసాం. మళ్ళీ మార్కెట్ ఇలా వెళ్తూ ఈ హైయర్ హై ఉంది కదా, దీన్ని మళ్ళీ బ్రేక్ చేసింది గైస్, బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. అప్పుడు వెంటనే ఏమవ్వాలి, హైయర్ హై బ్రేక్ అవగానే ఏమవుతుంది, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద స్వింగ్ ఏమవుతుంది, హైయర్ లో కొత్తది అనమాట. ఇప్పుడు ఇది న్యూ హైయర్ లో అంటాం ఈ స్వింగ్ కి. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది పుల్ బ్యాక్ కింద, మళ్ళీ కిందకి పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తాం మనం, ఈ పాయింట్ మార్క్ చేస్తాం. ఈ పాయింట్ ఏమవుతుంది, హైయర్ హై. కరెక్ట్. ఈ పాయింట్ మనకి హైయర్ హై కొత్తది. ఇప్పుడు మళ్ళీ హైయర్ హై వచ్చాక మనం ఏం చేస్తాం, హైయర్ హై రాగానే ఇదిలా మార్క్ చేసుకోండి ఏదో ఒక లెవెల్. ఓకే, ఇలాగా మార్క్ చేసుకోండి హైయర్ హైని. సో మార్కెట్ ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలా హైయర్ హైకి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ ఏదో సపోర్ట్ ఏదో ఒకటి ఉంటుంది తీసుకొని, సపోర్ట్ లేకపోతే ట్రెండ్ లైన్ ఏదో ఒకటి ఇలా తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. పైకి వెళ్తున్నప్పుడు ఏం చేసింది గైస్, ఈ హైయర్ హై డ్రా చేస్తున్నాం కదా మన లెవెల్, బ్రేక్ చేసింది. మళ్ళీ బ్రేక్ చేసి ఇంటికి ఏమవుతుంది గైస్, ఈ లెవెల్ ఏమవుతుంది, హైయర్ లో, ఇమీడియట్ గా హైయర్ లో మనకి కన్ఫర్మ్ అవుతుంది. సో మనం మార్క్ చేసుకుంటాం హైయర్ లో. సో మళ్ళీ మార్కెట్ పైకి సేమ్ రిపీట్. సో ఇది ఒక ఫస్ట్ స్వింగ్, ఇది ఫస్ట్ స్వింగ్, తర్వాత సెకండ్ స్వింగ్, ఇది థర్డ్ స్వింగ్, ఇప్పుడు ఇది ఫోర్త్ స్వింగ్ అవుతుంది, మళ్ళీ ఇది ఫిఫ్త్ స్వింగ్ అవుతుంది. అలా ఇది కంటిన్యూషన్ అనమాట అప్ ట్రెండ్ లో. సో అప్ ట్రెండ్ లో ఎప్పుడు కూడా హైయెస్ట్ హై హైయెస్ట్ లో, హెచ్హెచ్ఎల్ అంటే చూసారా, ఫస్ట్ వెళ్ళిన మార్కెట్, ఈ నేను లో పాయింట్ హై పాయింట్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, ఇది లో ఇక్కడ, ఈ స్వింగ్ ఇది హై ఇక్కడ, ఈ స్వింగ్ కి ఇది లో ఇది హై, ఈ థర్డ్ స్వింగ్ ఇది లో ఇది హై. ఇలా చూసుకుంటే మీరు ఎప్పుడైనా చూస్తే ఈ లోలు హైలు అనే, ఈ లో ఫస్ట్ లో కదా, దీని నెక్స్ట్ లో ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. ఇది సెకండ్ లో, దీని యొక్క నెక్స్ట్ లో ఎక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ క్రియేట్ అయింది. ఇది థర్డ్ లో, అంటే లో అనేది కూడా పైకి వెళ్ళి క్రియేట్ అవుతుంది. అందుకే అంటే హైయెస్ట్ టైం ఫ్రేమ్ లో పైకి వెళ్తున్నప్పుడే క్రియేట్, అందుకే హైయర్ లోస్ అన్నాను. హైస్ కూడా ఏంటి, ఫస్ట్ ఇక్కడ క్రియేట్ అయింది, దీని పైకి వచ్చి మళ్ళీ హైయర్ హై, దీని పైకి వచ్చి ఇక్కడ హైయర్ హై, ఇక్కడ లో కూడా దీనిపైన హైయర్ లో, దీనిపైన హైయర్ లో, దీనిపైన హైయర్ లో, అంటే లోలు హైలు కూడా పైకి వెళ్ళి క్రియేట్ అవుతున్నాయి. సో అప్ ట్రెండ్ లో, అందుకే అప్ ట్రెండ్ లోని మనం ఏ పేరు వాడతాం గైస్, హైయర్ లో హైయర్ హైస్. ఇప్పుడు సేమ్ రివర్స్ ఆపోజిట్ డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ చూస్తే ఇప్పుడు చూడండి, డౌన్ ట్రెండ్ కి మనం రెడ్ కలర్ పెట్టుకొని
నేను ఇలా సింపుల్ గా చేస్తా. డౌన్ ట్రెండ్ కి ఇలా వస్తుంది మార్కెట్. ఇప్పుడు డౌట్స్ ఇందులో క్లియర్ అయిపోవాలి గైస్. ఇంకా మార్కెట్ స్ట్రక్చర్ ఇది. సో ఇప్పుడు ఇది ఏ ట్రెండ్ గైస్? డౌన్ ట్రెండ్ మనకు తెలిసిందే, రైట్? కిందకి వెళ్తుంది. డౌన్ అంటే కిందకి వెళ్తున్నది మార్కెట్, అప్ ట్రెండ్ అంటే పైకి వెళ్తుందని అర్థం. ఓకే, సింపుల్. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ స్వింగ్ ఏది? ఫస్ట్ స్వింగ్ ఏది? కిందకి వెళ్తుంది కాబట్టి మనం ఇది చూస్తాం, కిందకి వచ్చిందని. ఇది పైకి వెళ్ళింది కాదు, ఇది కాదు, ఇది పుల్ బ్యాక్ కింద వస్తుంది. ఇప్పుడు కిందకి వచ్చిందని మార్క్ చేసుకున్నాం. ఇది ఫస్ట్ స్వింగ్ గైస్, ఈ సర్కిల్ లో ఉన్నది. సో డౌన్ ట్రెండ్ లో మనం ఏం చేయాలి? ఫస్ట్ మార్క్ చేసుకోవాల్సింది ఏంటి? ఇది ఏమవుతుంది? ఈ పాయింట్ ఏమవుతుంది అంటే లోవర్ హై అవుతుంది. ఇదేమో లోవర్ లో. ఎందుకంటే ఇప్పుడు దీనికి పాయింట్ లో ఈ హైయెస్ట్ పాయింట్ ఏంటి స్వింగ్ లో? ఇది. ఈ స్వింగ్ లో హైయెస్ట్, లోయెస్ట్ ఇది. అందుకే ఇది లోవర్ లో అయింది, లోవర్ హై అయింది. ఓకే, గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది? కలర్ మారుస్తాం. నెక్స్ట్ ఏమైంది? ఇలా మార్కెట్ కిందకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది? సేమ్ ఇప్పుడు ఇందాక ఏ టు బి అని చెప్పంగా హైదరాబాద్ టు బెంగళూరు అని. ఇప్పుడు అనుకోండి హైదరాబాద్ ఎక్కడ ఉంది అనుకోండి, హైదరాబాద్ కేరళ. కిందకి వెళ్తాం, నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా అనుకోండి, కింద డౌన్ ట్రెండ్ ఉంది. సో కిందకి వస్తున్నాం, లోవర్ హై లోవర్ లైన్, మళ్ళీ ఒక పుల్ బ్యాక్, కొద్దిగా రెస్ట్ తీసుకుంది మార్కెట్ పైకి వెళ్ళి. మళ్ళీ ఏమైంది? దాని ఓన్ డైరెక్షన్ కిందకి, కదా సౌత్ సైడ్ వెళ్ళాలి, కిందకి వచ్చింది మార్కెట్. సో మీరు అప్పుడు ఏం చేయాలి? మీకు ఏం చెప్పండి, ఎప్పుడు కూడా హైయర్ హైస్ లో హైయర్ హై మార్క్ చేసుకుంటాం, రైట్? అప్ ట్రెండ్ లో లోవర్ ట్రెండ్ లో మనం లోవర్ హైస్ ని మార్క్ చేసుకోవాలి గైస్. ఓకే, స్వింగ్ తీసిన డౌన్ ట్రెండ్ లో మనం లోవర్ లోస్ ని మార్క్ చేస్తాం. ఈ లెవెల్స్ ని ఇలా మార్క్ చేసుకొని ఉంచుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ లెవెల్ ని మార్క్ చేసుకొని ఉంచు, ఇది ఏంటిది? ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, ఇది లోవర్ హై, ఇదేమో లోవర్ లో. ఈ లోవర్ లో మార్క్ చేసుకున్న లెవెల్ ని మార్కెట్ ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ కోసం పైది కిందకు వచ్చి బ్రేక్ చేసిందో దీన్ని, అప్పుడు ఇది కన్ఫర్మ్ అవుతుంది. ఏం కన్ఫర్మ్ అవుతుంది? ఇది కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఏమవుతుంది? మళ్ళీ లోవర్ హై అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్త స్వింగ్ అనమాట. సో మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చి మళ్ళీ మార్కెట్ దేనికో రెసిస్టెన్స్ పైకి వెళ్ళింది. సో ఇలా పుల్ బ్యాక్, ఇది పుల్ బ్యాక్ అనమాట. అప్పుడు రిట్రేస్మెంట్ కింద దీన్ని ఏమంటాం? మళ్ళీ లోవర్. సో మార్కెట్ రిట్రేస్ అయ్యాక మళ్ళీ కిందకు వచ్చింది. ఎప్పుడైతే ఈ లోవర్ లో మళ్ళీ మన కొత్త లెవెల్ ని బ్రేక్ చేసిందో అప్పుడు లోవర్ హై కన్ఫర్మ్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ ఇలాగొచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, ఒక రెస్ట్ తీసుకోవడానికి, పెట్రోల్ కో వాట్ ఎవర్ ఇట్ ఇస్. మళ్ళీ మార్కెట్ ఏం చేసింది? ఈ లోవర్ లో ఇదేంటి? లోవర్ లో కదా పుల్ బ్యాక్ అయ్యి, లోవర్ లోకి పుల్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి లోవర్ లోన్ బ్రేక్ చేసింది. లోవర్ లోన్ బ్రేక్ చేసాకే మనకి లోవర్ హై కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే ఐ ఎండ్ దిస్ బికాస్ ఇది మనకి చాలా టైం అయింది. మీకు ఓన్లీ ఈ వీడియోలో ఓన్లీ అబౌట్ మార్కెట్ స్ట్రక్చర్స్ కవర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. సో మొత్తానికి ఇప్పుడు ఒక బ్రీఫింగ్ ఇస్తున్నా, అర్థం చేసుకోండి. లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్. ఓకే, సో సింపుల్ గా చెప్తున్నా, గుర్తుంచుకోండి. అప్ ట్రెండ్ అంటే గ్రీన్, అప్ ట్రెండ్ క్విక్ గా అప్ ట్రెండ్ మార్కెట్ పైకి వెళ్తుంది. గుర్తు పెట్టుకోండి, ఇది బట్టి కొట్టండి. పైకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా హయ్యర్ హైస్ అనేవి బ్రేక్ అవ్వాలి. ఏం బ్రేక్ అవ్వాలి గైస్? హయ్యర్ హై. ఇది హయ్యర్ హై కదా, ఈ పాయింట్. ఇది బ్రేక్ అయితే మనకి ఇది కన్ఫర్మ్ అవుతుంది. మళ్ళీ ఈ హయ్యర్ హైస్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే ఏంటి? ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ ఇలా మార్క్ చేసుకున్న, ఈ లెవెల్ ఇది బ్రేక్ చేసింది, ఈ లెవెల్ మార్క్ చేసుకుంటే ఇది కిందకు వచ్చి మార్కెట్ దాన్ని బ్రేక్ చేసింది. సో ఇలా బ్రేక్ చేసుకుంటూ వచ్చి వెళ్ళిపోతుంటే మనకి ఏమవుతుంది? పైకి వెళ్తున్నట్టు అప్ ట్రెండ్, హైయర్ హైస్ హైయర్ లోస్ వస్తాయి. అదే డౌన్ ట్రెండ్ లో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. డౌన్ ట్రెండ్ లో చూడండి మార్కెట్, మార్కెట్ ఏమవుతుంది? దేన్ని బ్రేక్ చేస్తాయి గైస్? మార్కెట్ ఎప్పుడు లోవర్ లోస్ ని బ్రేక్ చేస్తాయి. ఫస్ట్ ఇది పాయింట్, ఇది లోవర్ లో. ఇక్కడ చూసారా మార్కెట్ వచ్చి లోవర్ లోన్ బ్రేక్ చేసింది. లోవర్ లోన్ బ్రేక్ చేసి అప్పుడు మనకి లోవర్ హై కనుకుంటాం. లోవర్ లోన్ బ్రేక్ చేసి కొద్దిగా పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. అప్పుడు ఏమవుద్ది? ఈ లోవర్ లోనే ఇది బ్రేక్ చేసింది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే ఈ లోవర్ లోన్ బ్రేక్ చేసింది, ఇది ఇంకో లోవర్ లో, ఇది వచ్చి ఈ లోవర్ లోన్ బ్రేక్ చేసింది, ఇది ఒక లోవర్ లో. మార్కెట్ మళ్ళీ వచ్చి ఈ లోవర్ లోన్ బ్రేక్ చేసింది. అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ లో సింపుల్ గా చెప్పాలంటే, ఓకే
ఇది పట్టి కొట్టి అంటే అప్ ట్రెండ్ లో ఇప్పుడు కూడా హయ్యర్ హైస్ బ్రేక్ అవుతాయి బ్రేక్ సింపుల్ గా చెప్తాం మళ్ళీ. సో డౌన్ ట్రెండ్ లో ఏమవుతుంది, డౌన్ ట్రెండ్ లో మీరు ఈ పార్టీకి చెప్పగలగాలి. ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో అయితే ఏం బ్రేక్ అవుతాయి గైస్, లోవర్ లోస్. డౌన్ ట్రెండ్ లో ఏంటి, లోవర్ లోస్ బ్రేక్, లోవర్ లో బ్రేక్ అవ్వాలి. బ్రేక్ హై అప్ ట్రెండ్ లో ఏమవుతుంది, హైయర్ హై బ్రేక్ అవుతుంది, డౌన్ ట్రెండ్ లోవర్ లో బ్రేక్ అవుతుంది. ఓకే సో ఇవ్వండి మళ్ళీ చెప్తున్నా, ఇదేంటిది హయ్యర్ హై, మళ్ళీ ఇదేంటిది హయ్యర్ హై, మళ్ళీ ఇదేంటిది హయ్యర్ హై. సో అప్ ట్రెండ్ లో ఏమవుతున్నాయి, హయ్యర్ హైని బ్రేక్ చేస్తున్నాయి ప్రతిసారి. మార్కెట్ పైకి వెళ్తుంది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది, ఈ లెవెల్ ఎక్కడ ఉంటే మళ్ళీ పైకి వెళ్ళి అప్పుడే కదా అప్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు డౌన్ ట్రెండ్ లో ఏమవుతుంది, ఇదేంటిది లోవర్ హై, హై పాయింట్ ఇదే కాదు లోవర్ లో హై అనమాట. ఇది లోవర్ లో, మళ్ళీ లోవర్ లో, లోవర్ లో, లోవర్ లో, ఇది లోవర్ హై, లోవర్ హై, ఇది లోవర్ హై, ఇది లోవర్ హై. సో డౌన్ ట్రెండ్ లో ఏమని చెప్పాను, లోవర్ లో బ్రేక్ అవ్వాలి. ప్రతిసారి చూడండి లోవర్ లో ఇలా వచ్చి మార్కెట్ బ్రేక్ చేసింది, మళ్ళీ లోవర్ లో మళ్ళీ మార్కెట్ వచ్చి బ్రేక్ చేసింది, మళ్ళీ లోవర్ లో మార్కెట్ వచ్చి బ్రేక్ చేసింది, మళ్ళీ లోవర్ లో మార్కెట్ వచ్చి బ్రేక్ చేసింది. సో దీన్ని మార్కెట్ స్ట్రక్చర్ అంటాం గైస్. అంటే ఏంటి, మార్కెట్ ని ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంటో నేర్చుకున్నాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే మార్కెట్ ని మనం డిఫైన్ చేయగలం. ఇలా వెళ్తుంటే ఇలా వెళ్ళి హైయర్ హైస్ బ్రేక్ అవుతే ప్రతిసారి ఇది అప్ ట్రెండ్. అదే సింపులర్ లో ఇలా వచ్చి లోవర్ లోస్ ప్రతిసారి బ్రేక్ అవుతున్నాయి అంటే, ఈ లోవర్ లోస్ బ్రేక్ అవుతున్నాయి అంటే ఇది క్లియర్ చేస్తే నెక్స్ట్ ట్రెండ్ ఏంటి మనకు ఉండేది ఏంటి గైస్, సైడ్ వేస్ ట్రెండ్. ఇప్పుడు దాకా అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ మాట్లాడుకున్నాం. సైడ్ వేస్ అంటే ఏంటి, సింపుల్ అంటే మార్కెట్ పక్కన జరుగుతున్నారు అంటే మార్కెట్ ఇలా 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 ఇలా. ఫస్ట్ మనం చూసిందేమో అప్ ట్రెండ్ ఇలా 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 రైట్, తర్వాత ఏమో డౌన్ ట్రెండ్ ఎలా ఇలా 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 డౌన్ ట్రెండ్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం సైడ్ వేస్ ట్రెండ్. సో అప్ ట్రెండ్ లో మనం హైయర్ హైస్ హైయర్ లోస్ చూసాం, డౌన్ ట్రెండ్ లోవర్ హైస్ లోవర్ లోస్ చూసాం. మరి ఈ సైడ్ వేస్ ట్రెండ్ ఏముంటాయి తెలుసా గైస్, సైడ్ వేస్ ట్రెండ్ లో ఈక్వల్ హైస్ అంటారు, ఈక్వల్ లోస్ అంటారు. ఈహెచ్ ఈక్వల్ హైస్ అంటే ఇంచుమించు ఒకే లెవెల్లో తిరుగుతాయి అనమాట, హైస్ లోస్ బ్రేక్ అవ్వకుండా, లేదంటే అటు ఇటు కాకుండా సైడ్ వేస్ వెళ్తుంటది మార్కెట్ ఎప్పుడు కూడా. సో ఈక్వల్ హైస్ ఈక్వల్ లోస్ అంటాం, ఇది పేర్ అనమాట. అదే అప్ ట్రెండ్ లో పేర్ ఏంటి, హైయర్ హై హైయర్ లోస్, డౌన్ ట్రెండ్ లో లోవర్ హైస్ లోవర్ లోస్. సో సైడ్ వేస్ ట్రెండ్ లో పేర్ ఏంటంటే దిస్ వన్. ఓకే ఇది పేరు. ఓకే సో మనం ఇప్పుడు అప్ ట్రెండ్ చూసాం, డౌన్ ట్రెండ్ చూసాం, సైడ్ వేస్ ట్రెండ్ చూసాం. సో ఒకసారి మనం రియల్ మార్కెట్ లో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. ఓకే లెట్ మీ క్విక్లీ ఓపెన్ ది చార్ట్. ఏదో ఒక చార్ట్ తీసుకుందాం. ఓకే ఓకే ఇప్పుడు ఇది చూద్దాం గైస్. ఫస్ట్ ఇప్పుడు మనం నేర్చుకున్న సైడ్ వేస్ కదా మీకు లాస్ట్ సెకండ్ లో. సో నేను ఫస్ట్ సైడ్ వేస్ ట్రెండ్ చూపిస్తా. సైడ్ వేస్ ట్రెండ్ చూస్తే మీరు ఓకే నేను ఒక ఇది చూడండి, మళ్ళీ ఒక హారిజాంటల్ లెవెల్ ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి గైస్, ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సైడ్ వేస్ మార్కెట్. ఓకే ఇది ఇలా చూడండి, ఈ స్పేస్ లో ఏమవుతుంది ఇక్కడ, ఇంచుమించు మీరు చూస్తే ఇంచుమించు ఈ హై, ఈ హైస్, ఈ హైస్, ఈ హైస్, ఈ లోస్, ఈ లోస్, ఈ లోస్ అన్ని ఐ మీన్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, మర్చిపోండి ఈ లో బ్రేక్ అయిపోయింది, ఇది వదిలేయండి. బట్ ఇక్కడ వరకు చూడండి, ఈ హయ్యర్ హై సారీ ఈక్వల్ హైస్ అని ఎందుకంటే మనం సైడ్ వేస్ కాబట్టి. సో ఇది ఏమవుతుంది గైస్, మనకి ఈహెచ్ అవుతుంది, ఈక్వల్ హై మళ్ళీ ఈహెచ్, మళ్ళీ ఈక్వల్ హై ఈహెచ్, మళ్ళీ ఈక్వల్ హై ఈహెచ్, ఎందుకంటే దాన్ని బ్రేక్ చేయలేదు లెవెల్. సో ఇది కూడా ఈక్వల్ లో, ఈక్వల్ లో. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఇది లో కాదు, ఎందుకంటే ఈ లోని ఈ క్యాండిల్ చేసుకుంటే మార్కెట్ కిందకు వచ్చింది. సో అంటే ఈ ట్రెండ్ ఇక్కడ వరకు మనం ఏం చెప్పుకున్నాం, ఇది ఒక ఏం ట్రెండ్, ఇది ఒక సైడ్ వేస్ ట్రెండ్.
అంటే ఇప్పుడు సైడ్ వేస్ ట్రెండ్ అనేది మార్కెట్ బ్రేక్ చేస్తుంది. అంటే బ్రేక్ చేసి ఏమైంది? ఓకే, లెట్ మీ డిలీట్ దిస్. ఇది చూసారు కదా, ఈక్వల్ హైస్ ఈక్వల్, అంటే మార్కెట్ ఎలా మూవ్ అయిందో చూసారు కదా, ఇలా 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 ఇలా. సో ఇది సైడ్ వేస్ మార్కెట్. మార్కెట్ పక్కకి వెళ్ళింది, ఎంత పైకి వెళ్ళలేదు, అలా చెప్పి కిందకి వెళ్ళలేదు, పక్కకి వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏమైంది? వెళ్ళింది ఇంకా ఇంకా కింద స్టార్ట్ అయింది అన్నమాట, బ్రేక్ అయిపోయింది. సో ఇలా చూస్తే మీరు ఇప్పుడు మార్కెట్ చూడండి, మార్కెట్ ఏమైంది చూడండి, క్లియర్ గా చూడండి. మార్కెట్ ఇలా బ్రేక్ చేసిందా, ఈ రెక్టాంగిల్ మన ఇందాక డ్రా చేసిన రెక్టాంగిల్ ని ఇలా బ్రేక్ చేసుకుంటూ ఇలా చూడండి, ఇదొక నేను ఎలాగ దిగ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ ట్రెండ్ గైస్ చెప్పండి మీరే? ఇది డౌన్ ట్రెండ్. డౌన్ ట్రెండ్ లో ఏముంటాయి గైస్? వాట్ ఇస్ దిస్? ఈ స్వింగ్ హై, స్వింగ్ లో, ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో, ఇది స్వింగ్ హై. సో ఇలా చూసుకుంటే మీరు చూడండి, లోవర్ ట్రెండ్ లో ఏంటి, ఎప్పుడు లోవర్ లోస్ బ్రేక్ అవ్వాలి. చూడండి ప్రతిసారి బ్రేక్ అయిందా? బ్రేక్ అయిందా లేదా? ఇది వచ్చి ఈ లోవర్ లో బ్రేక్ చేసింది, ఈ స్వింగ్ వచ్చి ఈ లోవర్ లో బ్రేక్ చేసింది, ఈ స్వింగ్ వచ్చి లోవర్ లో బ్రేక్ చేసింది. సో ఇలా లోవర్ లోస్ బ్రేక్ అయితే ఇప్పుడు ఏమవుతుంది guys, మనకి మార్కెట్ డౌన్ ట్రెండ్. అర్థమైందా? సో ఇలా మనం డినర్ చేసుకుంటాం డౌన్ ట్రెండ్ ని. ఓకే, ప్రీవియస్లీ మనం చూసాం అప్ ట్రెండ్, సారీ ప్రీవియస్లీ మనం సైడ్ వేస్ ట్రెండ్ చూసాం. ఈ సైడ్ వేస్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ ట్రెండ్ అయింది. ఇప్పుడు అప్ ట్రెండ్ చూడండి, రెండు డౌన్ ట్రెండ్ టు కన్వర్ట్ టు అప్ ట్రెండ్ చూపిస్తా. ఇప్పుడు చూడండి క్లియర్ గా, అర్థం చేసుకోండి. మార్కెట్ సపోజ్ ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చి, ఇలా వెళ్ళి ఇలా వచ్చి, వచ్చి ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇలా వచ్చి ఇక్కడికి వెళ్ళింది అనుకోండి. ఓకే, మళ్ళీ ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఇది కంటిన్యూషన్, సారీ ఇలా వచ్చి ఇంక ఇక్కడికి వెళ్ళి ఇలా వచ్చి ఇలా ఇలా సైడ్ వేస్. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఈ రెక్టాంగిల్ చూడండి, ఈ రెగ్యులర్ ఉన్న బాక్స్ లోనే ఫోకస్ చేయండి. ఓకే, ఇక్కడ చూస్తే వాట్ ఈస్ దిస్ గైస్? ఇది ఇప్పుడు స్వింగ్ అనేది మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఈ స్వింగ్ ఇలా క్రియేట్ చేసి స్వింగ్ కిందకి వెళ్ళింది, అంటే ఇప్పుడు ఏంటి డౌన్ ట్రెండ్ కి వెళ్తున్నాడు. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు? ఇది డౌన్ ట్రెండ్ లో ఏమవుతుంది గైస్? ఇది లోవర్ లో, ఇది లోవర్ హై, మళ్ళీ ఇది లోవర్ లో, మళ్ళీ ఇది లోవర్ హై. ఓకే, సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి చిన్న ఒక చేంజ్ చేస్తా. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఏమైంది, లోవర్ లో అనే లెవెల్ నేను ఇలా మార్క్ చేసుకున్నాను, ఈ లోవర్ లో కూడా ఇలా మార్క్ చేసుకున్నాను. సో ఈ లోవర్ లోని ఇది మార్కెట్ వచ్చి బ్రేక్ చేసింది కింద, కరెక్టా? బ్రేక్ చేసిన వెంటనే ఏమవుతుంది అన్న, దీన్ని లోవర్ హై మార్క్ చేస్తాం. ఈ లోవర్ హై ఎప్పుడు మార్క్ చేస్తాం? ఈ లెవెల్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఈ లోవర్ హై మార్క్ చేస్తాం. సో ఇన్ ద సేమ్ వే మళ్ళీ లోవర్ లో ఇక్కడ క్రియేట్ అయింది, ఇక్కడ బ్రేక్ చేసింది, దాన్ని లోవర్ హై కింద మార్క్ చేస్తాం. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇదంతా డౌన్ ట్రెండ్ అని మనకు అర్థం, లోవర్ హైస్ లోవర్ లోస్ క్రియేట్ అయ్యాయి కాబట్టి. ఇప్పుడు చూడండి షిఫ్ట్ అవుతుంది, దీన్నే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటాం గైస్. వాట్ ఈస్ దిస్ కాల్? గుర్తు పెట్టుకోండి, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే ఏం లేదు, ఇది ఫస్ట్ వర్డ్ ఏంటి, సారీ ఈ ఫస్ట్ వర్డ్ ఏంటి, మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్ అంటే ఏంటో మీకు తెలుసు, ఇది మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఈ వర్డ్ ఏంటి, షిఫ్ట్ అంటే ఇంత ఒక స్ట్రక్చర్ ని షిఫ్ట్ అయ్యింది, దేని అంటే ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్ మారడాన్ని షిఫ్టింగ్ అంటాం, అంతేనా? ఇల్లు షిఫ్ట్ అయినట్టు. సో ఏంటి షిఫ్ట్ ఇక్కడ? ఇది ఏ ట్రెండ్? డౌన్ ట్రెండ్. ఎలా తెలిసింది డౌన్ ట్రెండ్ అని? లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అవుతున్నాయి, లోవర్ లోస్ బ్రేక్ అవుకుంటూ వస్తున్నాయి, ప్రతిసారి ప్రతి లోవర్ లో బ్రేక్ అవుకుంటూ వచ్చింది. ఇక్కడ 3 times బ్రేక్ అయింది ఇలా, కరెక్ట్? ఈ 3 times బ్రేక్ అయితే ఇది మన డౌన్ ట్రెండ్ అని తెలుసు మనకి, ఎందుకంటే లోవర్ హైస్ లోవర్ హోస్ ఎప్పుడు వస్తే డౌన్ ట్రెండ్ లో. కానీ ఇది అయ్యాక ఈ లోవర్ లో లోవర్ హై ఫామ్ అయ్యాక ఇక్కడ ఏమైంది, మ్యాజిక్ అయింది. చూడండి ఈ మ్యాజిక్ పార్ట్ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, ఇది కొద్దిగా క్లియర్ చేస్తా, సో దట్ మీకు క్లారిటీ ఉంటుందని. ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్. ఓకే, ఇలా ఇలా మార్కెట్ వచ్చింది రైట్, ఈ లోవర్ లోన్ కూడా బ్రేక్ చేసింది. సో ఇది ఏమవుతుంది, లోవర్ హై అయింది, బాగానే వెల్ అండ్ గుడ్ లోవర్ హై.
ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఒక లోవర్ లో ఫామ్ అయింది, ఇది లోవర్ లో, లాస్ట్ యొక్క లోవర్ లో. ఇప్పుడు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఈ లోవర్ లో ఫామ్ అయ్యాక ఇది లోవర్ లో అని ఎందుకన్నాను నేను, ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ వచ్చింది పైకి, అందుకే నేను లోవర్ లో కింద కన్సిడర్ చేశాను. ఇలా ఫామ్ అయ్యే పైకి వెళ్ళాక మళ్ళీ మార్కెట్ కిందకు వస్తూ పుల్ బ్యాక్ లో ఈ లోవర్ లో బ్రేక్ చేసిందా గైస్, ఈ లెవెల్ ని అబ్జర్వ్ చేయండి, ప్రతి దగ్గర లెవెల్ బ్రేక్ అయింది. సో మనం డౌన్ ట్రెండ్ అని కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ లోవర్ లోని మార్కెట్ అసలు బ్రేక్ చేసిందా, బ్రేక్ చేయలేదు. మార్కెట్ ఏం చేసింది, ఇలాగ వచ్చి పుల్ బ్యాక్ తీసుకుంటూ ఇలా కిందకు వచ్చి బ్రేక్ చేయకుండా మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది గైస్. అంటే ఏమైంది, ఇక్కడ నుంచి లోవర్ లోస్ కాస్త బ్రేక్ అయిపోయి ఇప్పుడు ఏం మరి స్టార్ట్ అయ్యింది, ఈ స్వింగ్ లో ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఇది లోవర్ లో, ఇది ఏమవుద్ది, ఇది హయ్యర్ హై అవుద్ది ఇక్కడ. కరెక్ట్, హయ్యర్ హై, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ పైకి అయింది, ఈ హయ్యర్ హైని ఇలా మార్క్ చేసుకొని ఉంచుకుంటాం మనం. అంటే ఇప్పుడు ఏమైంది, హయ్యర్ హైని బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళింది. అంటే మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ కి మారింది. దట్ ఈస్ ద షిఫ్ట్ హ్యాపెండ్ హియర్. మార్కెట్ మూవ్ ఫ్రమ్ డౌన్ ట్రెండ్ టు షిఫ్టెడ్ టు అప్ ట్రెండ్. ఆ షిఫ్ట్ ని ఎలాగా మనం అర్థం చేసుకుంటాం, మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా. ఇలాగ మార్కెట్ ఇది లోవర్ లో, నేను చెప్పినట్టు ఈ లోవర్ లో బ్రేక్ చేసినా బ్రేక్ చేయలేదు, కానీ మార్కెట్ ఏం చేస్తుంది, ఈ లోవర్ లో బ్రేక్ చేయకుండా ఈ హై ని బ్రేక్ చేసింది గైస్, ఈ పైన ఉన్న దాన్ని బ్రేక్ చేసింది. డౌన్ ట్రెండ్ లో ఏం బ్రేక్ చేయాలి, ఎప్పుడు డౌన్ ట్రెండ్ లో లోస్ ని బ్రేక్ చేసుకుంటూ రావాలి. కానీ ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేయకుండా మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసింది. ఈ ఈ బ్రేక్ చేసిన వెంటనే అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ హ్యాస్ బీన్ షిఫ్ట్ అయిపోయింది అని అర్థం. అది కన్ఫర్మేషన్ అప్ ట్రెండ్ కి. అంటే ఒక మార్కెట్ మనకు చెప్తుంది, బాబు నేను ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతున్నాను అని మనకు ఒక కన్ఫర్మేషన్. ఈ కన్ఫర్మేషన్ మనకు ట్రేడింగ్ లో ఉపయోగపడుతుంది, ఫారెక్స్ లో. ఎలా ఉపయోగపడుతుంది, మనం ఎలా కన్ఫర్మ్ చేసుకుంటాం, ఎప్పుడైతే లోవర్ లో బ్రేక్ అవ్వకుండా ఈ హై బ్రేక్ అయి పైకి వెళ్ళిందో మార్కెట్, దాన్ని మార్కెట్ షిఫ్ట్ అంటాం. సో మార్కెట్ షిఫ్టెడ్ టువర్డ్స్ వాట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ టు అప్ ట్రెండ్ షిఫ్ట్ అయింది. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఎలా మళ్ళీ చెప్తుంది, లోవర్ లో బ్రేక్ అవ్వలేదు, ఇది ఇలాగనే ఉండిపోయింది, కానీ ఏం బ్రేక్ అయింది, హై బ్రేక్ అయింది. ఇక్కడ చూడండి, డౌన్ ట్రెండ్ లో హైలు ఎక్కడైనా బ్రేక్ అయ్యాయా, హై ఒక్క దగ్గర కూడా బ్రేక్ అవ్వలేదు, ఇప్పుడు లోని బ్రేక్ చేసుకుంటూ వచ్చింది మార్కెట్. కరెక్ట్, సో హైలు ఎప్పుడు సేఫ్ గా ఉన్నాయి ఇక్కడ, అంటే టచ్ చేయలేదు. కానీ ఇక్కడ ఈ లోని ఇక్కడికి వచ్చే లో బ్రేక్ అయితే మనం ఇలా చూడండి, ఒకసారి ఇలా ఉంచుకోండి, ఇలా బ్రేక్ అయితే వెళ్తే అంటే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్నట్టు. కానీ అలా అవ్వకుండా మార్కెట్ ఏం చేసింది, ఇలాగొచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, ఈ హైని బ్రేక్ చేసింది, ఈ హైని. సో అంటే షిఫ్ట్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు చూసారా, షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రతి ఒక్క హైని బ్రేక్ చేస్తూ వెళ్ళింది మార్కెట్, ఇలా బ్రేక్ అయింది. అండ్ ఈ హై దాకా వెళ్ళిపోయింది, చూసారా, ఈ హై దాకా వెళ్ళింది. సో ఇదే గైస్ అర్థం చేసుకున్నాం, దిస్ ఈస్ కాల్డ్ మార్కెట్ షిఫ్ట్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎప్పుడైతే లోవర్ లోస్ బ్రేక్ అవ్వకుండా, లోవర్ లో బ్రేక్ అవ్వకుండా సడన్ గా హై బ్రేక్ అయిందంటే అప్ డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కి మారిపోయినట్టు అర్థం. కరెక్ట్. ఇప్పుడు ఏమైంది, మనం ఇక్కడ నుంచి చూసాం, ఇది చూడండి, ఇలా జూమ్ అవుట్ చేసి చూపిస్తున్నా, మనం అన్ని చూసాం ఇక్కడ. మళ్ళీ చూడండి, ఇది డౌన్ ట్రెండ్. కరెక్ట్, ఇది డౌన్ ట్రెండ్. ఈ ట్రెండ్ అలా చూస్తుందండి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ లోనే మీకు 2 షిఫ్ట్లు కనిపిస్తున్నాయి. ఒకటి చూడండి, క్లియర్ గా చెప్తున్నా, ఇదంతా ఏంటి, డౌన్ ట్రెండ్. కరెక్ట్, ఎలా డౌన్ ట్రెండ్ అని తెలిసింది, లోవర్ లోస్ ప్రతి దగ్గర లోవర్ లో బ్రేక్ అవ్వకుంటూ వచ్చింది కాబట్టి. హైయర్ హైస్ చూసారా, ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, హైయర్ హై ఎక్కడ బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు. ఈ మార్కెట్ వదిలేండి, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి ఫస్ట్, ఎందుకంటే ముందు ఇది ఉంటారు, ఈ హైయర్ హై ఎక్కడ బ్రేక్ అని అవ్వలేదు. సో ఇప్పుడు దాకా మనం ఈ మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్ అనే చెప్తాం. కరెక్ట్, ఎందుకంటే సింపుల్, వై, లోవర్ లో బ్రేక్ అయింది. కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చూసాం గైస్, ఇక్కడ ట్రెండ్ షిఫ్ట్ చూసాం. ఎలా, ఇలా వెళ్ళి ఈ హైని బ్రేక్ చేసింది మార్కెట్. దేన్ని బ్రేక్ చేసింది గైస్, యాక్చువల్లీ ఈ లోన్ బ్రేక్ చేస్తే ఏమవుతుందో మార్కెట్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఏమైంది,
ఈ హైన్ ఉందా, ఈ హైని బ్రేక్ చేసింది. మార్కెట్ వచ్చి చూసారా, హైన్ బ్రేక్ చేసి ఈ హైన్ బ్రేక్ చేసింది. అంటే మనం ఇక్కడే అర్థం చేసుకోవాలి, యాజ్ ఎ ట్రేడర్ వి అండర్స్టూడ్ దట్ ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ కాస్త అప్ ట్రెండ్ కి మారుతుంది. దీన్నే మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అంటారు. ఓకే, క్లారిటీ? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ కి వెళ్ళింది. అప్ ట్రెండ్ లో ఏమవుతుంది మీకు ఏం చెప్పాను, హైస్ బ్రేక్ అవుతుంది. ఆపోజిట్ డౌన్ ట్రెండ్ లో లోస్ బ్రేక్ అయికుంటూ వచ్చాయి. అప్ ట్రెండ్ లో ఏమవుతుంది, హైలు అన్ని చూసారు, ఈ హై ఉంది, ఈ హైని మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ నుంచి ఈ ఈ ఈ ఫేస్ అంతా అప్ ట్రెండ్ గైస్, కరెక్ట్? ఎందుకు, దీని హై బ్రేక్ అయింది, దీని హై బ్రేక్ అయింది. ఇక్కడికి వచ్చాక ఇలా మార్కెట్ ఈ హై బ్రేక్ చేసిన పైకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఇప్పుడు హైయర్ హై, రైట్? హెచ్ఎస్ అప్ డౌన్ అప్ ట్రెండ్ లో ఏముంటది, హైయర్ హై ఉంటుంది, ఇది హైయర్ హై, రైట్? ఇప్పుడు మార్కెట్ ఇలా వచ్చి అర్థం చేసుకోండి, ఇలా వచ్చి ఇలా బ్రేక్ చేసిందా ఈ హైని? బ్రేక్ చేయలేదు. హైని బ్రేక్ చేయకుండా ఏం చేసింది, టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. అంటే ఇక్కడ హైయర్ హై, ఈ స్వింగ్ లో అవుతుంది, హైయర్ లో, రైట్? ఇప్పుడు ఏమైంది, ఇలా టచ్ చేసి కిందకు వచ్చి ఈ లోన్ ఏమైనా పౌండ్ బ్రేక్ చేసిందా, లోని బ్రేక్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ స్వింగ్ యొక్క హై హైన్ బ్రేక్ చేసిందా, బ్రేక్ చేయలేదు. అంటే ఇక్కడ ఏమైంది గైస్, ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలి, ఈ డౌన్ ట్రెండ్ ఏమో అప్ ట్రెండ్ కి ఇక్కడ మారింది, అప్ ట్రెండ్ ఇక్కడికి వచ్చి ఏమైంది, సైడ్ వేస్ అయింది గైస్. ఎందుకంటే హై బ్రేక్ అవ్వలేదు, లో బ్రేక్ అవ్వట్లేదు. ఇక్కడ అట్లీస్ట్ డౌన్ ట్రెండ్ లో లోస్ బ్రేక్ అయ్యాయి, ఆ అప్ ట్రెండ్ లో హైస్ బ్రేక్ అయ్యాయి. కానీ సైడ్ వేస్ ట్రెండ్ లో ఏది బ్రేక్ అవ్వదు, హై బ్రేక్ అవ్వదు, లో బ్రేక్ అవ్వదు. మార్కెట్ ఎలా ఇలా 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 మూవ్ అయింది ఇప్పుడు దాకా. సో ఇక్కడ ఒకే ఎగ్జాంపుల్ లో యూ సా 3 ట్రెండ్స్ గైస్, షిఫ్ట్ ఆఫ్ ఆల్ 3 ట్రెండ్స్. ఫస్ట్ డౌన్ ట్రెండ్, నెక్స్ట్ అప్ ట్రెండ్ టు సైడ్ వేస్. మళ్ళీ క్లియర్ గా చూస్తే ఈ సైడ్ వేస్ నుంచి మళ్ళీ అయింది డౌన్ ట్రెండ్ కి మారింది. సో డౌన్ ట్రెండ్ ఫస్ట్, తర్వాత అప్ ట్రెండ్, తర్వాత సైడ్ వేస్, తర్వాత మళ్ళీ డౌన్ ట్రెండ్. చూసారు, ఇన్ని ట్రెండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ దిస్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. దీన్నే స్ట్రక్చర్ షిఫ్ట్ అని అంటాం, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మన ట్రేడింగ్ లో. ఓకే, ఎందుకు అంటే ఒకసారి బ్రీఫ్ ఇస్తా చూడండి. ఎందుకంటే సపోజ్ మీరు ఇలా డౌన్ సైడ్ వెళ్ళారు గైస్, ఇక్కడ మీరు ఎక్కడో షార్ట్ పొజిషన్ అంటే కిందకి తీసుకున్న ట్రేడ్, ఇలా మార్కెట్ అసలు మీకు మనీ వచ్చింది. ఇక్కడ ఎక్కడో లెవెల్ ఉండి ఉండొచ్చు, ఒక హారిజాంటల్ సపోర్ట్ లెవెల్ ఎక్కడో, అర్థం చేసుకోండి. మార్కెట్ ఇలా మూవ్ ఇలాగ వస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఏమైంది, హైస్ బ్రేక్ అవుతున్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓహో ఇక్కడ నుంచి, అంటే ఒక్క నిమిషం, అంటే మీకు కొద్దిగా క్లారిటీగా చెప్పాలంటే ఇలా డ్రా చేస్తే మీకు అర్థం అవుతుంది. మీరు ఎక్కడో ఇక్కడ నుంచి షార్ట్ తీసుకున్నారు గైస్, మీరు ఎవరు షార్ట్ ఎంటర్ అయ్యారు. ఇలా షార్ట్ అంటే సెల్ సైడ్ ఎంటర్ అయ్యారు. ఇక్కడ నుంచి సెల్ సైడ్ ఇక్కడ దాకా వెళ్దాం అనుకున్నారు, మీ టార్గెట్ ఏదంటే ఇక్కడ దాకా. కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ అర్థం చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ ఎలా యూస్ చేస్తారు. మీరు డౌన్ ట్రెండ్ ఎంటర్ అయ్యారు, మీకు తెలుసు లోవర్ లోస్ వస్తున్నాయి, లోవర్ లోస్ ఇప్పుడు కూడా లో బ్రేక్ అవుతున్నాయి, అందుకే మీరు డౌన్ ట్రెండ్ ఎంటర్ అయ్యారు, సెల్ సైడ్ ట్రేడ్ చేశారు. మీరు ఇక్కడ దాకా మీరు మీ టార్గెట్ అనమాట, ఈ ఏరియా, ఈ ఎండింగ్ రావాలి మార్కెట్. కానీ ఏమైంది, మార్కెట్ మధ్యలో పైకి వెళ్ళింది. మార్కెట్ ఇలా పైకి వెళ్తూ ఇక్కడ హై ఉందా, హైని బ్రేక్ చేసింది. అంటే మీరు ఈ హైని బ్రేక్ చేయగానే మీకు అర్థమైపోదు, ఏమర్థమైపోదు, మార్కెట్ ఇక్కడ నుంచి బాబు డౌన్ టర్న్ నుంచి పైకి వెళ్ళిపోతున్నాను మనకు ఒక హింట్ ఇచ్చేసింది. అంటే దీని అర్థం ఇక్కడ దాకా మీకు ఇక్కడ కదా టార్గెట్, ఇక్కడ దాకా మార్కెట్ రాదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పింది. ఎప్పుడైతే మీ హై బ్రేక్ అయ్యిందో, ఎప్పుడైతే మీకు ఇక్కడ హై ఉందా, మీ లోవర్ లో బ్రేక్ అవ్వకుండా ఈ హైని బ్రేక్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిందో, మీరు వెంటనే ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. అంటే మీరు ట్రేడ్ క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు, మీరేమనుకున్నారు, మార్కెట్ ఇలా ఇలా కిందకు వస్తుంది అనుకున్నారు, బట్ అక్కడ దాకా రావట్లేదు, మార్కెట్ ఇంట్రెస్ట్ లేదు. మార్కెట్ ఏమంటుంది, నేను ఎక్కడి నుంచే పైకి వెళ్తా అనుకొని మనకు ప్రూఫ్ ఇచ్చింది. ఇక్కడ ఏమైంది, హై బ్రేక్ అయిపోయింది. లోస్ కల్ బ్రేక్ అవ్వాలి డౌన్ ట్రెండ్ లో, కానీ ఇక్కడ ఏమైంది, హైస్ బ్రేక్ అయ్యాయి గాయస్. ఇక్కడ హై బ్రేక్ అవగానే మీకు ఫస్ట్ అలర్ట్, ఇక్కడ నుంచి ట్రెండ్ పైకి వెళ్ళిపోతుందని అలర్ట్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ఏం చేయాలి, ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి గైస్. ప్లీజ్ గుర్తు పెట్టుకొని ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి, ఎందుకంటే మీరు డౌన్ ట్రెండ్ లో ట్రేడ్ తీసుకున్నారు. సో మీరు అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతారు. అప్పుడు మీరు ప్రాఫిట్ ఇక్కడ దాకా బుక్ చేసుకున్నట్టు, ఇక్కడ అనుకోండి 1:2 బుక్ అయిపోయినట్లు. యాక్చువల్ గా మీరు 1:4
4 ఎంత పెట్టినా కానీ 1:2 ఓకే. అదే మీరు ఈ ట్రెండ్ ని గుర్తుపట్టలేదు అనుకోండి, మొత్తం పైకి ఇక్కడ దాకా వెళ్ళిన మార్కెట్ అంటే మీరు లాస్ అయిపోయినట్టు జీరో. సో అది గైస్ అడ్వాంటేజ్ ఆఫ్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్, ఇలా రీడ్ చేయాలి. మీకు చాలా క్లారిటీగా చెప్పాను. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఆల్రైట్. సో గైస్ నేను చాలా డీటెయిల్ గా ట్రెండ్ మొత్తం షిఫ్ట్, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ విత్ చార్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ యూ గైస్ రియల్లీ లైక్ ద వీడియో. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్, నేను చెప్పిన విధానం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో కామెంట్ చేయండి. ఐ విల్ bring out the best content going forward. Guys, let's see you in the next topic. Support and resistance next topic నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ వీడియోని మళ్ళీ చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. Alright guys, see you in the next video. Thank you. Have a good day. Bye bye.